క్షయబద్ధ భద్రకాళి మాత్రం నమో నమో. మనుషులు ఇంకా యాక్షన్లు నాటకాలు సాల్వ్ చేయండి రా. ఎందుకంటే ఇప్పటికే మన కర్మ ఎట్లా పండుతుండదంటే ఎవరేం ఉచితంగా ఇయ్యరు. చంద్రబాబు గారు 3 లక్షల కోట్లు అప్పుడు 11 లక్షల కోట్లకి జగన్ గారు తెచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఆయన అప్పులు చేస్తున్నాడు. మనం అర్థం చేసుకోవాలి. ప్రజల్లో చైతన్యం రావాలి. ప్రజలు ఏం అడగాల? ఉచిత విద్య అడగాల, ఉచిత వైద్యం అడగాల, మౌలిక వసతులు, డెవలప్మెంట్, పరిశ్రమలు, స్కిల్ ద్వారా ఏదైనా ఉద్యోగాలు వచ్చే అవకాశం అడగాల. కానీ ఈ విధంగా మనం తినుకుంటూ కూర్చుంటే మన భావితరానికి ఏమి ఇస్తున్నాం రా మనం? భావితరం అప్పుల పాలు, అసలు జీవితాలు ఏం వలసలు పోవాలా పిల్లలు? ఈరోజు ఆ పరమశివుని సొమ్మురా ఇది. ఈరోజు వర్షాలు సకాలంగా కురిసి పంచభూతాలు దయతో ఉంటేనే మన జీవితాలు కానీ మన శరీరం కానీ వెలిగేది. ఇది తెలియకుండా నాయకులకు ఊడిగాలు చేసుకుంటా, భజనలు చేసుకుంటా, పాలాభిషేకాలు చేసుకుంటా ఈ సినీ యాక్టర్లు కానీ రాజకీయ నాయకులు కానీ విర్రవీగుతున్నాం మనం. ఫస్ట్ మనం వచ్చింది ఏమిటికి వచ్చినాం? ఇక్కడ కర్మ దించుకునికి వచ్చినాం. ఈ శరీరంతో ఈ కర్మ దించుకొని ముందుకు శివుని పట్టుకొని ఎలగండ్రా అంటే డ్రామాలు ఆడుతున్నారు. సర్వనాశం చేస్తాడు వీరభద్రుడు, తస్మాత్ జాగ్రత్త.